India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hightex Charminar. Medicover Women and Child Hospital. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడడంతో నెల్లూరు జిల్లాలో రాజకీయం వేడెక్కింది. ఇందులో భాగంగానే టీడీపీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు సైతం అయితే ప్రచారంలోకి నిమగ్నమై ఉన్నారు. అయితే ప్రధానంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తము నెల్లూరు రూరల్ నియోజకవర్గం మొత్తం ఇంటింటికి గడప గడపకు వెళ్ళి అంటే వాళ్ళ కుమార్తె సైతం తన తండ్రిని గెలిపించాలి, చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలంటూ కూడా తిరుగుతున్నారు. ప్రస్తుతం మనతో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పెద్ద కుమార్తె హైందవతి మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడండి. చెప్పడమ్మా, మీరు ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు? అసలు ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది? మేము గత నవంబర్ 25 స్టార్ట్ చేసాము ఎలక్షన్ క్యాంపెయినింగ్. సో ఫస్ట్ గ్రామాలతో స్టార్ట్ చేసాం. నెల్లూరు రూరల్ మండలంలో 18 గ్రామాల్లో మేము తిరగడం జరిగింది ఇంటింటికి. సో మెయిన్ ఒక 35,000 ఓటర్స్ని మేము కలుసుకోవడం జరిగింది పర్సనల్గా. ఇప్పుడు గత 3-4 డేస్ నుంచి మేము అర్బన్ డివిజన్ స్టార్ట్ చేయడం జరిగింది. ధనలక్ష్మీపురం అయిపోయింది. ఈరోజు మాగుంట్ లేఅవుట్లోని అపార్ట్మెంట్స్ నిన్న స్టార్ట్ చేశాము. సో ఈరోజు రేపు కూడా మాగుంట్ లేఅవుట్ ప్లస్ గోమతి నగర్ అపార్ట్మెంట్స్ అన్నీ కవర్ చేస్తున్నాము. మేము ప్రజల్ని కలుసుకున్నప్పుడు మెయిన్గా వాళ్ళందరూ ఈసారి ప్రతి ఒక్కరూ డిసైడ్ అయిపోయి ఉన్నారు. మన రాష్ట్రం బాగుండాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా, మనకు ఒక రాజధాని ఉండాలన్నా, డెవలప్మెంట్ ఉండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి అని ప్రజలు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు క్లియర్గా ఉన్నారు. సో మేము వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. ఈసారి మేము అందరం తెలుగుదేశం ప్రభుత్వమే రావాలనుకుంటున్నాం, మీరు బాగా తిరగండి, మేము సపోర్ట్ చేస్తాం, అందరికీ చెప్తాం, ఈసారి వచ్చేది టీడీపీ అని వాళ్ళు చాలా ఫేవరబుల్గా చాలా పాజిటివ్గా ఉన్నారు. అంటే ఎవరెవరు తిరుగుతున్నారమ్మా మీ కుటుంబ సభ్యులు మొత్తం? మా కుటుంబ సభ్యులు నేను శ్రీధర్ రెడ్డి గారి పెద్ద కూతుర్ని, మా చెల్లెలు వైష్ణవి, అదేవిధంగా మా అమ్మగారు సుజిత గారు, మేము ముగ్గురం తిరుగుతున్నాం 1 మంత్ నుంచి. సో మెయిన్గా శ్రీధర్ రెడ్డి గారు ఎప్పుడు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే ఇక్కడ. సో పార్టీలకు అతీతంగా అందరూ శ్రీధర్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఎనీ టైం ఒక ఫోన్ కాల్కి రెస్పాండ్ అయ్యే ఎమ్మెల్యే. సో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఆఫీస్లో ఉంటారు. మాకు ఎవరిని కలవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా శ్రీధర్ రెడ్డితోనే మేము మాట్లాడగలం. మాకు శ్రీధర్ రెడ్డి కావాలి, ఆయన్నే మేము గెలిపించుకుంటామని పార్టీలకు అతీతంగా అందరూ ఒక అంకిత భావంతో పనిచేసే ఎమ్మెల్యే, మా ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే ఎమ్మెల్యే, ఇలాంటి ఎమ్మెల్యేనే మాకు కావాలి అని అందరూ కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి పాజిటివ్గా ఉంది, ఎట్ ద సేమ్ టైం శ్రీధర్ రెడ్డి గారికి పాజిటివ్గా ఉంది. సో రూరల్లో టీడీపీకి చాలా అఖండమైన మెజారిటీ రాబోతుంది. చాలా మంచి మెజారిటీతో నెల్లూరు రూరల్ గెలవబోతుంది. అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు ఉమ్మడి జిల్లాలో టీడీపీ గెలవబోతుంది. రాష్ట్రంలో 160 స్థానాలు మినిమం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఎలాంటి అంటే మీ దృష్టికి కూడా ఎలాంటి సమస్యలు ప్రజలు మీరు వెళ్తున్నారు కదా, ఈ 4 ఏళ్లలో పడ్డ ఇబ్బందులు కావచ్చు, లేదంటే వాళ్ళు చూస్తే మేము అందరికీ ఏదో డెవలప్ చేసామంటున్నారు, ప్రజలు మీ దృష్టికి ఎలాంటి సమస్యలు తీసుకుని వస్తున్నారు? ఇక్కడ ఏమైపోతుందంటే పైన అంటే మార్కెటింగ్ అంతా బాగా చేసేస్తున్నారు. మేము అన్నీ చేసేసాం, అన్నీ ఇచ్చేస్తున్నాం, విద్యకి వైద్యానికి చాలా కేటాయిస్తున్నామని. కానీ నేను గ్రామాల్లో తిరిగినప్పుడు గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలకు కూడా పంచాయతీ నిధులు లేవు. సర్పంచులు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. మెయిన్గా ఏంటంటే మొన్న వరద వచ్చింది. ఆ వరద వచ్చినప్పుడు వరద సహాయం కేవలం కొంతమందికే చేశారు. ఎస్టీల వరకే అని చెప్పారు వరద సహాయం. కానీ వాళ్ళకు కూడా అందరికీ చేయలేదు. చాలా చిన్న ఒక 10 కుటుంబాలకు చేసి అందరికీ చేసేసాం, అందరికీ ఇచ్చేసామని చెప్తున్నారు. గ్రామాలకు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ మా దగ్గరికి వచ్చి బాధపడ్డారు. మా సగం మందిని బండిలో కూర్చోబెట్టిన, సగం మందికి భోజనం పెట్టకుండా సగం మందికి పెట్టేసి వెళ్ళిపోతే మా ఇంట్లోకి నీళ్లు రాలేదా, మా ఇల్లు పడిపోయాయి, మా ఇల్లు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో, మేము పూరింట్లో ఉంటున్నాము, చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఒక్కరు రాలేదు మా దగ్గరికి అన్నారు. అదేవిధంగా కాలనీస్ చాలా గ్రామాల్లో పాపం చాలా ఎస్టీ కుటుంబాలు చాలామంది ఒకే ఇంట్లో ఉంటున్నారు. పాపం కాలనీస్ లేక వాళ్ళకి ఈ ప్రభుత్వంలో ఒక కాలనీ రాలేదు పేదలకి. అదే ప్లస్ కరెంట్ పోల్స్ ఉంటాయి, కరెంట్ పోల్స్ లేవు. ఈవినింగ్ అయితే వాళ్ళకి చీకటి, మేము స్నేక్స్ అన్నీ దగ్గరికి వచ్చేస్తున్నాయి, వాటర్ మాకు చాలా ఇబ్బందిగా ఉంది, మాకేం కనిపించట్లేదు, మా ఏరియాకి మార్నింగ్ రావద్దు మేడం, ఈవినింగ్ రండి, చాలా ఇబ్బందిగా ఉంది. మాకు తాగునీరు సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఇంకా చాలా గ్రామాల్లో నాన్నగారు సొంత నిధులతో పెనవర్తిలో, మాదరాజగూడూరులో అక్కడ సొంత నిధులతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. సో ఇంకా చాలా గ్రామాల్లో ఈ వాటర్ ఇష్యూ అనేది ఉంది. ప్లస్ ఇళ్ల పట్టాలు, జగన్ ఇళ్ల పట్టాలు ఒక ఇంటికి వెళ్తే ఏమైంది, అక్కడ పాపం వాళ్ళు చాలా
చాలా పేదవాళ్ళు 10,000 కట్టించుకొని మాకు ఇళ్ళ పట్టా ఇచ్చారమ్మా. దాని మీద జగన్ అన్న బొమ్మేసి ఇచ్చారు. ఈరోజు ఆ పట్టా ఎత్తుకెళ్ళి మేము బ్యాంకులో పెడితే మాకు లోన్ కూడా ఇవ్వలేని పరిస్థితి అని ఒక ఇంట్లో చెప్పారు. అలా అనేక సమస్యలు గ్రామాల్లో. సో వాళ్ళు ఏంటంటే పెన్షన్ ఇస్తున్నారు, కానీ మాకు మందులకు సరిపోతుంది ఆ డబ్బులు. మేము బతికేది ఎలా? మాకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రేషన్ వచ్చేది, మాకు బియ్యము పప్పులు అన్నీ ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు అవన్నీ ఇవ్వట్లేదు, ఓన్లీ బియ్యమే ఇస్తున్నారు. మాకు వచ్చే 3,000 2,750 ఏదైతే ఉందో అది మా మందులకు సరిపోతుంది. మేము దేంతో బతకాలి? ముసలి వాళ్ళు అడుగుతున్నారు. ఇద్దరు ఉంటారు ముసలి వాళ్ళు, వైఫ్ హస్బెండ్ ఉంటారు, ఒకరికే వస్తుంది పెన్షన్. పాపం ఆ ఇద్దరు మందులు ఆ డబ్బులతోనే కొనుక్కోవాలి. మా పిల్లలు ఏదో ఉద్యోగం చేస్తున్నారమ్మా, వాళ్ళు మమ్మల్ని చూడడం లేదు, మా పెన్షన్ తీసేశారు, మా పరిస్థితి ఏంటి? ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కార్డు పనిచేయట్లేదు ఎక్కడ. ఆరోగ్యశ్రీ కార్డులో ఏం చెప్పారు? చెన్నైకి ఎక్కడ చేయించుకున్నా, హైదరాబాద్ ఎక్కడ చేయించుకున్నా ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది అని చెప్పారు. కానీ చాలామంది పాపం పేదవాళ్ళు మాకు హెల్త్ బాగాలేకుండా వచ్చిందమ్మా, చెన్నైకి వెళ్ళి చేయించుకున్నాం, లక్షలు ఖర్చు పెట్టి వచ్చాం, మాకు ఆరోగ్యశ్రీ రాలేదు, ఆరోగ్యశ్రీ కార్డు పనిచేయట్లేదు అని చెప్తున్నారు. సో విద్య విషయంకి వస్తే చాలా స్కూల్స్లో, నెల్లూరు రూరల్లో చాలా స్కూల్స్లో టీచర్స్ లేరు. గవర్నమెంట్ స్కూల్స్లో కేవలం ఫస్ట్ 5 క్లాసులకి ఒకే టీచర్ ఉంటున్నారు. వాళ్ళే అటెండెన్స్ తీసుకోవాలి, వాళ్ళే భోజనం పెట్టాలి, వాళ్ళే చదువు చెప్పాలి. అది పరిస్థితి. నాడు నేడు అని పెయింట్ అయితే వేస్తారు స్కూల్స్కి, కానీ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఏమీ లేదు. పిల్లలకి నాణ్యమైన భోజనం లేదు. వాళ్ళు ఇచ్చే భోజనం, నాకు వేరే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు నిన్న గ్రామానికి వెళ్ళినప్పుడు, రాగిజావలో పురుగులు ఉంటున్నాయమ్మా, వాడు ఇచ్చే చిక్కీలు బాగుండట్లేదు, ఇంటి నుంచి భోజనం అలో చేయట్లేదంట, అక్కడ భోజనమే తినాలి అని చెప్తున్నారంట. అలా చాలా ఇష్యూస్ ఉన్నాయి గ్రామాల్లో. నేను మెయిన్గా ఏంటంటే గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎవ్వరూ హ్యాపీగా లేరు. వాళ్ళందరూ ఏదో, ప్రతి ఒక్క ఫ్యామిలీ ఏదో ఒక ఇబ్బంది, చిన్న ఇబ్బందులు. అవి మనకు వాళ్ళకి చాలా చిన్న పనులు చేయలేకపోతున్నారు సర్పంచులు అని వాళ్ళని తిడుతున్నారు. వాళ్ళేమో మాకు నిధులు లేవు, మా నిధులు పడిన వెంటనే డైవర్ట్ చేసేస్తున్నారని వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు చెప్పుకుంటున్నారు. డ్రైనేజ్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి గ్రామాల్లో. మొత్తం ఫాదరు 413 మంది పిల్లల్ని, చాలా పూర్ పిల్లల్ని చదివిస్తున్నారు. అదేవిధంగా నాకు తెలిసి 2 గ్రూప్స్ కూడా ఏదో శిక్షణకు పంపించున్నారు. అంటే అలాంటి కుటుంబాలకు మీరు వెళ్ళినప్పుడు ఎలా ఇది ఉందని? అంటే యాక్చువల్లీ నాకు తెలీదు మా నాన్నగారు ఇన్ని మంచి పనులు చేస్తున్నారని. మాకు ఇంట్లో చెప్పరనమాట చేసేవేవి. సో నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు చాలామంది అమ్మ నాన్నగారి గుడి కట్టించారు మాకు, 40 ఏళ్ళ నుంచి మా గ్రామంలో గుడి లేదు, మొట్టమొదటిసారి మా గ్రామానికి గుడి వచ్చింది అని ఒక గ్రామంలో కాదు, అన్ని గ్రామాల్లో. మెయిన్గా సౌత్ మోపూర్లో వాళ్ళైతే మాకు అసలు అందరూ వచ్చేసారు ఆ గ్రామంలో. నేను వెళ్తే, ఒక మొగళ్ళపాలెంకి వెళ్తే, నేను వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు నా వెనకాల వచ్చేస్తున్నారు చెప్పేసి వెళ్తూ ఉంటే. అది చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయాల్లో అందరూ ఏమనుకుంటారంటే రాజకీయ నాయకులు అందరూ ఒకటే, వాళ్ళు ఓట్లు ఎప్పుడు వస్తారు, అడుగుతారు, వెళ్ళిపోతారు అని. కానీ ఏ ఎలక్షన్స్ లేనప్పుడు నాన్నగారు అక్కడికి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు, ఏ ఎలక్షన్స్ లేవప్పుడు 2 సంవత్సరాల ముందు, ఇప్పటికి 2 ఇయర్స్ 3 ఇయర్స్ ముందు, అప్పుడు ఆ గ్రామంకి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి సహాయం చేస్తున్నారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే ఎలక్షన్స్ కోసం కాకుండా వాళ్ళ కళ్ళలో ఆనందం చూడడం కోసం, వాళ్ళ సంతోషం కోసం చేశారు కదా, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మాకు పార్టీలు అవసరం లేదు, మాకు శ్రీధర్ రెడ్డి నిలబడుతున్నాడు, మేము శ్రీధర్ రెడ్డికి చేస్తాము, ఆయన మాకు చాలా సహాయం చేస్తున్నాడు. ఒక ఇంటికి కాదు, కొన్ని దగ్గరలో అయితే చాలామందికి, ఒక ఏరియాకి వెళ్ళినప్పుడు ప్రతి ఇంటి వాళ్ళు బయటకు వచ్చి మాకు ఆరోగ్యం బాగాలేకుండా వచ్చినప్పుడు నాన్నగారు సహాయం చేశారమ్మా, మా బిడ్డకు ఉద్యోగం ఇప్పించారమ్మా, కంటి ఆపరేషన్ చేయించున్నారమ్మా, అందరు చెప్తున్నారు. నాకే అసలు ఒక వ్యక్తి 4 ఏళ్లలో ఇంతమందికి సహాయం చేయగలిగాడా? నేను మెయిన్గా ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా వచ్చానంటే మా నాన్నగారు గెలవాలని వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చి వీళ్ళ స్పందన చూసిన తర్వాత ఒక ఫ్యామిలీలో అయితే పాపం హై బీపీ వచ్చి ఆ అబ్బాయి చనిపోయాడు మాదరాజగూడూరులో. ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ నాన్న పరామర్శించి, రైతు ఇప్పుడు భరోసా రావట్లేదు ఈ ప్రభుత్వంలో, చనిపోయిన వాళ్ళకి బీమా రావట్లేదు. ఇప్పుడు నాన్నగారు వాళ్ళకి ఒకటే చెప్పారు, నేను చదివిస్తాను వాళ్ళు నా పిల్లల్ని అనేసి. వాళ్ళు చదివిస్తున్నారు. వాళ్ళు చెప్పారమ్మా, మా అబ్బాయి చనిపోయాడు, నాన్నగారు వచ్చి డబ్బులు ఇచ్చి బిడ్డలు నేనే చదివిస్తానన్నారు, ఆయన మాకు దేవుడు, ఆయన వల్ల ఈరోజు మేము ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం అని చెప్పి అని అనుకున్నాను. వీళ్ళందరూ బాగుండాలి అంటే మా నాన్నగారు మళ్ళీ గెలవాలి, చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలి. ఎందుకంటే వీళ్ళ కుటుంబాలన్నీ వీళ్ళు ఏమైపోతారు, వీళ్ళకి చాలా ఇబ్బంది జరగద్ది. సో నేనేమంటే ఇప్పుడు నాన్నగారి కోసం కన్నా వాళ్ళందరి కోసం, వాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళందరికీ మంచి జరగాలంటే మళ్ళీ నాన్నగారు గెలవాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. ఇంకా మాకు డిటర్మినేషన్ పెరిగింది. ఇంకా ఇప్పుడు మీరు ఇంటింటికి వెళ్తున్నారు కదా, ఈ కరపత్రం చూపించి, కరపత్రంలో ఏముంది?
ఈ కరపత్రంలో మెయిన్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రకటించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. సో ఈరోజు గ్యాస్ చాలా ధర ఎక్కువగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అక్క చెల్లెమ్మలకు ఉచితంగా ఇస్తారు. అదేవిధంగా ఆర్టీసీలో ప్రయాణం ఉచితంగా, మహిళలకి ఉచితం. అమ్మ ఒడి, ఇప్పుడు అమ్మకు వందనం పేరుతో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఒడి. అదేవిధంగా నిరుద్యోగులు, ఈరోజు రాష్ట్రంలో ప్రధాన సమస్య నిరుద్యోగులు. సో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగం వచ్చేదాకా ఆ బిడ్డలకి నిరుద్యోగ భృతి నెలకి 3,000 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా టోటల్ మీద ఆడబిడ్డకి 18 నుంచి 58 సంవత్సరాల ఆడబిడ్డలకి మంచి స్పందన ఉంది. చాలా మంచి స్పందన ఉంది. అది ఈసారి తెలుగుదేశం పార్టీ ఒక ఘన విజయం సాధించబోతుంది. చెప్పలేము అది ఎలాంటి ఘన విజయం అనేది. ఇది చూడాలి. ఇంకో 2 నెలలు అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది అది. మాకైతే ఇప్పుడు మాకు అర్థమైపోయింది. ఎవరైతే న్యూట్రల్స్ ఉంటారో వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళలో కూడా వాళ్ళు ఏమంటారంటే మేము వేస్తామమ్మా, మేమందరం టీడీపీయే, గ్రామాల్లో పథకాలు తీసుకొని ఎలా ఉంటారో మాకు తెలియదు అంటున్నారు. కానీ నేను వాలంటీర్లను కలిసాను చాలామందిని. నన్ను వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి మాట్లాడారు నాతో. వాళ్ళ ఇంట్లోకి రండమ్మా, మేము ఇక్కడ చెప్పడం బాగుండదు అని ఇంట్లోకి తీసుకెళ్ళి నాకు అసలు వాళ్ళు చాలా చాలా సంతోషంగా అనిపించింది నాకు. మేము ఈ పార్టీకి అనుకూలంగా ఉన్నాము. మేము November 25 స్టార్ట్ చేసాము. సైక్లోన్ వల్ల ఒక 1 వీక్ గ్యాప్ వచ్చింది. మేము ఇంక కంటిన్యూస్ ఎలక్షన్ వరకు ఉంటుంది. సో ఇప్పుడు జస్ట్ అర్బన్ స్టార్ట్ చేసాం. ఇంకా చాలా డివిజన్స్ ఉన్నాయి. కొత్తూరు, భుజబుజి, నెల్లూరు, పడార్పల్లి, ఇటు సైడ్ ప్రగతి నగర్, అటు సైడ్ పొదలకూరు రోడ్డు, డైకాస్ రోడ్, ఇంకా చాలా ఉంది. ఇంకా గ్రామాల వరకు ఫినిష్ అయ్యాయి. ఇది పరిస్థితి. ప్రస్తుతము రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గెలవాలి, అదేవిధంగా నెల్లూరు రూరల్లో తన తండ్రి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలవాలంటూ కూడా ఆయన కుమార్తె హైమావతి చెప్పడం జరుగుతుంది. తన కుటుంబం మొత్తం తిరుగుతున్నాము. అయితే తన తండ్రి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎంతోమందికి తన సొంత నిధులతో వాళ్లకు ఆపరేషన్ కావచ్చు చదివించడం కానీ జరుగుతుంది. వాళ్ళలో ఆనందం, వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తే మనకు ఎంతో గర్వపడుతున్నాము. మా తండ్రి మళ్ళీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి గెలిపిస్తే ప్రజలు ఎప్పుడు 24 గంటలు ప్రజల వెంటే ఉంటారని కూడా వాళ్ళు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్, RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.